సింహరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో సంచారం చేయడం, ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతున్న కాల సమయంలో ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీడికి రాశిలోనే శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం, వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండగా రవి భగవానుడితో కలిపినటువంటి బృహస్పతి సంచారం చేస్తున్నారు. ఒకవైపు ఏమో అష్టమ శని సంచార స్థితి కనుక అంటే ఇది చాలా గడ్డు కాలంగా భావించగలగాలి. వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, మీ యొక్క జన్మ నక్షత్రం రోజున, ప్రధానంగా ఆదివారం రోజున, శనివారం రోజున, అష్టమి తిథి యందున ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. అలాగనే ఇది అసలే వర్షాకాలం అవుతుంది కనుక సకాలంలో తిండి, సకాలంలో గోరువెచ్చని నీరు కూడా ఆహారం తీసుకోగలగాలి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు రావడం, వాహన ప్రమాదాలు పొంచి ఉండడం, అనారోగ్యము, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, మానసికంగా ఇబ్బంది చెందడం, అనవసర ప్రయాణాల చేత అధికంగా మాట్లాడారా, మీ యొక్క బలహీనత బయటపడి మీ యొక్క బలహీనతను ఎదుటి వ్యక్తి యొక్క చేతుల్లోకి ఇచ్చి వారి చేతుల్లో మీరు బలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఓర్పు, నేర్పు, ఆధ్యాత్మిక చింతన అవసరం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.